రాజకీయ పార్టీలపై కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం రోజురోజుకు పెరిగిపోతోందని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య అధ్యక్షతన నిర్వహించారు. తొలుత ఇటీవల పార్టీకి చెందిన పలువురికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి సంబంధించి తీర్మానంతో పాటు పలు తీర్మానాలకు సమితి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు బలపడుతూ రాజకీయాలను శాసిస్తున్నాయన్నారు. అమెరికాలో ఎలాన్ మస్క్, భారతదేశంలో అదానీ ఏకమవుతున్నారన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి సిపిఐ అలుపెరగని పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా సామాన్యుల బ్రతుకులలో మార్పు రాలేదన్నారు. గత వైసీపీ హయాంలో సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పడం జరిగిందన్నారు. వేలాది పరిశ్రమలు అవసరమని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ నేతలు డాక్టర్ కె నారాయణ, రామకృష్ణ పిలుపునిచ్చారు. పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీ చేసి విజయం సాధించే విధంగా ముందుకు దూసుకెళ్లాలన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ జెండా ఎగరవేసిందన్నారు. ఈ సమావేశంలో కె నారాయణ, రావుల వెంకయ్య, మధు, ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడిని, అదేవిధంగా ఆ అధ్యక్షుడి భార్య మన పార్టీ శతవార్షికోత్సవం ముగింపు సభల అనంతరం మొదటిసారి మన రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. మరి అత్యంత ఉత్సాహంగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రహ్మాండమైన ఈవెంట్గా ఖమ్మం నగరంలో మన పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ జరిగింది. ఆ ముగింపు సభ జయప్రదమైందంటే దానికి ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్ర కమిటీలు కూడా దానికి పూర్తిగా దాన్ని ఓన్ చేసుకొని మనం సక్సెస్ చేశాము. దాన్ని సక్సెస్ చేయడంలో భాగస్వామ్యమైన వీళ్ళందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున మీకు ఘనంగా అభినందనలు. ఎందుకంటే కామ్రేడ్స్ 100 ఇయర్స్ అనేది మళ్ళీ రాదు, మళ్ళీ 200 సంవత్సరాలు రావాల్సిందే తప్ప 100 ఇయర్స్ అనేది మళ్ళీ రాదు. ఇది ముగింపు సభ క్రమంలో మన సాంబశివరావు పట్టుదల బట్టి మన కులంనేని సాంబశివరావు గారు అక్కడే జరగాలని గట్టిగా అడిగాడు. జాతీయ పార్టీ కూడా సంతోషంగా అంగీకరించింది. మరి అది జయప్రదం కావాలంటే తెలంగాణ వాళ్ళకు మాకు జరపడాలు జనాల వాళ్ళకు తెచ్చారు. కానీ మనం కూడా తోడైనాం కాబట్టి అంత ఘనంగా జరిగింది. అది జరగడమే కాదు, జరిగిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ కూడా వచ్చింది. ఇది సిపిఐ వాళ్ళు ఇంత పెద్ద సభ జరిపారు అనేది బాగా ప్రచారం. ఆ సభ తర్వాత 20-21 తేదీలో మన పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం నగరంలో జరిగాయి. రేపు 25-26 తేదీల్లో ఢిల్లీలో మళ్ళీ మన జాతీయ కార్యవర్గం, కార్యదర్శి ఉప సమావేశాలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యంగా ఇవాళ గతంలో మన పార్టీ, మన మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరినప్పుడు మన పార్టీ నాయకులు ఎప్పుడైనా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తే అంతర్జాతీయ పరిణామాలపైన ముందుగా ప్రారంభించి దాన్ని సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉండడం అనేది మనం గమనిస్తాం. గతంలో మనం రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోషలిస్ట్ శిబిరం ఉన్నప్పుడు మనం అంతర్జాతీయ రాజకీయాలు ఎక్కువ చెప్పేవాళ్ళం. ఇప్పుడేమంటే ఇప్పుడు అమెరికా వారికి
చేస్తున్న దాడులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అది మనం నాగరిక సమాజంలో